దిస్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ యూనిట్ 1 హిస్టరీ ఆఫ్ ఇయర్స్. అసలు ఏంటిది అని. ఈ ఐటీ వచ్చే కన్నా ముందు ఎంబెడెడ్ సిస్టమ్సే ఫస్ట్. తర్వాతనే ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ అయ్యి ఇప్పుడున్న జనరల్ సిస్టమ్స్ అవుతున్నాయి. పాతకాలంలో ఏముండేది అంటే వాక్యూమ్ ట్యూబ్స్ అండ్ ట్రాన్సిస్టర్ టెక్నాలజీస్. అంటే ఇట్లాంటి ట్యూబ్స్లో ఆల్గరిథమ్స్, లో లెవెల్ లాంగ్వేజెస్ యూజ్ చేసి ఆల్గరిథమ్స్ చిన్న చిన్న అడిషన్స్ లాంటివి వాడేవాళ్ళు. లైక్ ఇట్ హ్యాస్ సమ్ రిజిస్టర్స్, ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్ ఎక్సెట్రా. తర్వాత నానో టెక్నాలజీ అనేది ఇంక్రీజ్ అయినాక సెమీ కండక్టర్స్ యూసేజ్ ఈస్ ఇంక్రీజ్డ్ అండ్ ఐటీ రెవల్యూషన్ హ్యాస్ బికమ్ మోర్. Then what happened? It led to miniature ES. Like first, this ES was, these embedded systems were very large, but later it led to miniature and mini size. So what happened is first recognized is 1960s law AGC, Apollo Guidance Computer, was released by NIT వాళ్ళు, NIT labs లో. ఎన్ఐటి ఒరిజినల్ డిజైన్ ఏంటి అంటే ఫస్ట్లో 4K వర్డ్స్ అండ్ 256 వర్డ్స్ ఫిక్స్డ్ మెమరీ అండ్ 4K, 256 వర్డ్స్ ఎరేజబుల్ మెమరీ. నెక్స్ట్ ఇట్ అప్డేటెడ్ 1960స్లో, ఇది 1963లో 10K వర్డ్స్ అండ్ 1K ఫిక్స్డ్ ఎరేజబుల్ మెమరీ. అంటే వీ కెన్ చేంజ్ దిస్. నెక్స్ట్ ఫిక్స్డ్ ఈస్ 36K అండ్ 2K. ఇది 1969కి వచ్చే వరకు ఇది అయింది. క్లాక్ ఫ్రీక్వెన్సీ కూడా అలానే ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. క్రిస్టల్ క్లాక్ ఈజ్ యూస్డ్. నెక్స్ట్ యూఐ యూజ్డ్ ఈస్ డిఎస్కేవై, అంటే డిస్ప్లే కీబోర్డ్. ఇట్లాంటివి వాడారు. ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఒక క్యాల్కులేటర్ లాగా కీప్యాడ్ ఉంటుంది, పైన చిన్న డిస్ప్లే ఉంటుంది. ఇది యూజర్ ఇంటర్ఫేస్. ఫస్ట్ మాస్ ప్రొడ్యూస్డ్ డిఎస్ వాజ్ మినెట్ మ్యాన్ మిసైల్. ఇది ఒక ఎంబెడెడ్ సిస్టమే టు కంట్రోల్ ద మిసైల్. In NASA, they used this to control the missile guidance system. Now they have computers and etc. So many big technology, but first it was Minuteman. First integrated circuit. Yes, those days used by NASA. అంతకు మించి వేరే వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ లాంటివి లేవు కాబట్టి నాసా పీపుల్ యూజ్డ్ దట్. Here is a short thing that I got this from ChatGPT. 1970స్లో కమర్షియల్ ఇంటెల్ వాళ్ళు రిలీజ్ చేసినారు. 1980స్లో మైక్రో కంట్రోలర్స్ వచ్చినాయి, లైక్ ఓవెన్స్ ఎక్సెట్రా. 1990స్లో ఇంకా కాంప్లెక్స్వి. 2000లో మనం అంటే ఐఓటీస్, వేరబుల్ బ్యాండ్స్, హెడ్ బ్యాండ్స్ ఇట్లాంటివి రిలీజ్ అయినాయి.